అందరికీ నమస్కారం. విరమ విరమాయాసాదస్మాద్దురధ్యవసాయతః విపది మహతాం ధైర్యధ్వంసం యదీక్షితుమీహసే అయి జడ విధే కల్పా పాయేప్యపేత నిజక్రమాః కులశిఖరిణః క్షుద్రానైతేన వాజలరాశయః. ఈ శ్లోకంలో భర్తృహరి గారు దైవాన్ని తెలివిలేని దైవమా అని సంబోధించారు. ఓ తెలివిలేని దైవమా, మహాత్ములకు ఆపదలను కలుగజేసి వారి ధైర్యములకు భంగము కలుగజేయు చూచుచున్నావు కదా, కానీ అది సాధ్యము కాదు. ఎలాగైతే కల్పాంతమున కులపర్వతములు సప్త సముద్రములు వాటి మేరలు తప్పి నీచము కావు కదా, అట్లే మహాత్ముల యొక్క ధైర్యములను భంగము చేయుట ఎప్పటికీ సాధ్యము కాదు. ఇది శ్లోకం యొక్క భావం.